ఇక ఉపాయం ఉన్నోడు ఉపాసం పండడు అంటారు కదా. అట్లనే ఇక్కడ ఒక అన్నసుత కొత్తగా ఉపాయం చేసి ఎంత తెలివిగా ఆయన పని చేసిండో చూడుర్రి. ఇక నిన్న పొద్దటికెంచి ప్రశాంతంగా ఉన్న హైదరాబాదు ఒకటేసారి ఫుల్ రద్దీగా అయింది. ఒక దిక్కునని కాకుండా హైదరాబాద్లో ఉన్న పేటలు, బస్తీలు, నగరు, ప్రతి రోడ్డు, ప్రతి చౌరస్తా అన్ని గిట్లా ట్రాఫిక్లా అల్లాడినాయి ఉల్లా. ఇక కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టం నచ్చక ట్రక్కు డ్రైవర్లు సమ్మెబాట పడుతున్న నచ్చిన వార్తతోని హైదరాబాద్లో బండ్లున్న వేల మంది పెట్రోల్ బంకులను చుట్టుముట్టేసరికి రోడ్లన్నీ రద్దీ అయి హైదరాబాద్ జంక్షన్లన్నీ జామ్ అయిపోయినాయి. ఈ ముచ్చట తెలవక బయటకొచ్చిన జనాలు గంటల కమాను సుక్కలు చూసిర్రు. అయితే ఇప్పుడు ప్రతి చిన్నదానికి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకునే హైదరాబాదీలకు టైంకు డెలివరీ ఇయ్యనీకే గీ అన్న కాలు తీసి కాలు పెట్ట వీల్లేని జాగల గిట్ల ఈపుకు జొమాటో బ్యాగ్ తగిలించుకొని ఆయన దగ్గరున్న గుర్రానికి పని చెప్పి ఫుడ్ డెలివరీ చేసిండు అన్న. ఏమో చెప్తుండి నుర్రి. అసలు సంగతి గదుల్లా అన్న 3 గంటలు లైన్ల నిలబడ్డా గాని పెట్రోల్ దొరకలేదట. గందుకే గీ ఉపాయం చేసినట్టున్నాడు పోర్రి. ఇక ఆన్లైన్లా ఫుడ్ డెలివరీ చేసిండు. వచ్చినాక ఆఫీస్లోకి పోయేటోళ్ళైతే చిటికెల వాళ్ళకి ఇష్టమైన ఆర్డర్ చేసుకుంటా ఉంటారు. ఇక వాటిని టైంకి తెచ్చి నీకే డెలివరీ అన్నలు పడరాని పాటలు పాడుతుంటారు. మనం చూసినాం కదా ఇంతకు ముందే. కొంతమంది బండ్ల మీద, సైకిళ్ళ మీద, కొందరైతే తడుచుకుంటా నడుచుకుంటా డెలివరీ అయితే ఇస్తారు. అయితే గిట్లా గుర్రం మీద వచ్చి ఇచ్చుడైతే మొదటిసారి చూస్తున్నాం కదా. ఇక అన్న సమయస్ఫూర్తిని తారీఫ్ చేయాలే ఉల్లా. గీ ముచ్చట ఎక్కడిదో కాదుల్లో మన హైదరాబాద్లో మంగళవారం జరిగింది. ఇక అన్నను చూసిన జనాలు కొంతమంది చిత్రంగా చూస్తే ఇంకొంతమంది గిట్లా వీడియో తీసి నెట్టింట్లో వదిలితే ఇప్పుడు మస్తు గిరకలు కొడుతుంది పోర్రి.